అందరికీ వెల్కమ్ బ్యాక్ అండి. సో మనం గత లాస్ట్ 2 వీడియోలో వచ్చేసి ఆర్గనైజేషన్ గురించి తెలుసుకున్నాము. సో ఈ వీడియోలో కూడా మనం ఆర్గనైజేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఈ వీడియోలో వచ్చేసి పిఓ గైడ్ పార్ట్ 1లో ఇదంతా పిఓ గైడ్ పార్ట్ 1 అనమాట. ఆర్గనైజేషన్ అనేది పిఓ గైడ్ పార్ట్ 1లో వచ్చేసి మనకు సెక్షన్ 1లో వచ్చేసి క్లాజ్ 1 దేని గురించి డిస్కస్ చేయడం జరిగిందంటే కంట్రోల్ అనమాట. కంట్రోల్ అంటే డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్ ఏ విధంగా కంట్రోల్ అవుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది మనం తెలుసుకుంటాం. ఓకేనా. సో ఇక్కడ పిఓ గైడ్ పార్ట్ 1లో సెక్షన్ 1లో క్లాజ్ 1 దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కంట్రోల్ అంటే మన పోస్టల్ డిపార్ట్మెంట్ అనేది ఏ మినిస్ట్రీ కంట్రోల్లో ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫస్ట్ వచ్చేసి మన డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అనేది మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ కంట్రోల్లో ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇప్పుడు మనకు వచ్చేసి సెంట్రల్ మినిస్టర్ ఫర్ కమ్యూనికేషన్స్ ఎవరున్నారంటే శ్రీ జ్యోతిరాదిత్య సింధియా గారు ఉన్నారు. ఓకేనా. తర్వాత మినిస్టర్ ఫర్ స్టేట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఎవరున్నారంటే శ్రీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు. సో ఈ పెమ్మసాని చంద్రశేఖర్ గారు వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారే. ఓకేనా. సో తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి కంట్రోల్ గురించి తెలుసుకోబోతాం. సో ఫస్ట్ పోస్టల్ డిపార్ట్మెంట్లో అత్యున్నత క్యాడర్ అయ్యేది. సో జనరల్గా వచ్చేసి సో పోస్టల్ డిపార్ట్మెంట్ అనేది ఎవరి హెడ్ ఎవరంటే ఫస్ట్ పోస్టల్ డిపార్ట్మెంట్ హెడ్ ఎవరంటే సెక్రటరీ ఆఫ్ పోస్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎవరు? సెక్రటరీ ఆఫ్ పోస్ట్ అనమాట. ఓకేనా. సెక్రటరీ ఆఫ్ పోస్ట్. బట్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ కానీ ఆపరేషన్ కంట్రోల్ కానీ ఇదంతా ఎవరి చేతుల్లో ఉంటుందంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్ట్. ఓకేనా. డిపార్ట్మెంట్ ఈజ్ హెడెడ్ బై ది సెక్రటరీ ఆఫ్ పోస్ట్ అండ్ ద అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఆపరేషన్ ఈజ్ కంట్రోల్డ్ బై ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సెక్రటరీ ఆఫ్ పోస్ట్ ఒకరు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్ట్ ఒకరు. సో జనరల్గా డిపార్ట్మెంట్లో ఒక పెద్ద బోర్డు అనేది ఒకటి ఉంటుంది. సో దీన్ని ఏమంటారంటే అపెక్స్ బాడీ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఏదంటే కదా పోస్టల్ సర్వీస్ బోర్డ్ అంటే అపెక్స్ బాడీ అనమాట. అంటే డిపార్ట్మెంట్లో గల అత్యున్నత స్థానం అంటారు కదా, పై స్థాయిలో ఉన్నటువంటి ఒక బోర్డు ఏదంటే కదా పోస్టల్ సర్వీసెస్ బోర్డు. దీన్ని ఏమంటారంటే పిఎస్బి, పోస్టల్ సర్వీసెస్ బోర్డు. పోస్టల్ సర్వీసెస్ బోర్డులో ఎవరెవరు ఉంటారంటే కదా సెక్రటరీ ఉంటారు, సెక్రటరీ ఆఫ్ పోస్ట్ ఉంటారు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్ట్ ఉంటారు. తర్వాత అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్ట్. కోఆర్డినేషన్ ఇంకో ఆఫీసర్ ఎవరంటే అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్ట్ కోఆర్డినేషన్ అనే ఆఫీసర్ ఉంటారు. తర్వాత వచ్చేసి 6 మెంబర్స్ ఉంటారండి. సో దీంట్లో వచ్చేసి ఈ బోర్డులో వచ్చేసి 6 పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. సో అవేంటివంటే అంటే ట్రిపుల్ పిని ఇక్కడ పి ఇండికేట్ చేస్తున్నాను, ట్రిపుల్ పి బిఓటి అనేది గుర్తుపెట్టుకోండి. ట్రిపుల్ పి బిఓటి. సో దీని గురించి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పి వచ్చేసి ప్లానింగ్ అండ్ హెచ్ఆర్డి అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత పి ఏంటంటే పిఎల్ఐ, ప్లానింగ్ అండ్ హెచ్ఆర్డి ఒకటి. తర్వాత పి అంటే పిఎల్ఐ ఒకటి. తర్వాత పి అంటే పర్సనల్. తర్వాత బి అంటే కనుక బ్యాంకింగ్ అండ్ డిబిటి. తర్వాత ఓ అంటే ఆపరేషన్స్. తర్వాత టీ అంటే టెక్నాలజీ. ఓకేనా. 6 పోర్ట్ఫోలియోస్ ఉంటాయి మొత్తం ఈ పోస్టల్ సర్వీస్ బోర్డులో వచ్చేసి. పి అంటే ప్లానింగ్ అండ్ హెచ్ఆర్డి, నెక్స్ట్ పి అంటే పిఎల్ఐ ఒకటి, నెక్స్ట్ పి అంటే పర్సనల్ ఒకటి, తర్వాత బి అంటే బ్యాంకింగ్ అండ్ డిబిటి అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్, నగదు బదిలీలు అంటారు కదా అట్లాంటివి అనమాట. ఓకేనా. తర్వాత ఓ అంటే ఆపరేషన్స్, తర్వాత టీ అంటే టెక్నాలజీ. సో వీటిలో వచ్చేసి ఒక్కొక్కటి దేని గురించి డిస్క్రైబ్ చేస్తుంది మనకు ప్లానింగ్ అండ్ హెచ్ఆర్డి. సో ఈ సంవత్సరానికి కావాల్సిన ప్లానింగ్స్ ఏముంటాయి అంటే మనం టార్గెట్స్ అచీవ్ చేయడం కానీ ఇట్లాంటి ప్లానింగ్స్కి సంబంధించి. తర్వాత హెచ్ఆర్సి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్కి సంబంధించి. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అంటే జనరల్గా ఏదైతే మన హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అంటే అది ఒక ట్రైనింగ్స్ గురించి కావచ్చు, ఒక వెల్ఫేర్ గురించి కావచ్చు, తర్వాత ఒక స్పోర్ట్స్ సంబంధించిన కూడా ఇవన్నీ కూడా హెచ్ఆర్డి కిందకి వస్తాయి. తర్వాత పిఎల్ఐ అంటే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించి. తర్వాత పిఎల్ఐ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించింది, అదంతా పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించింది. ఓకేనా. తర్వాత పర్సనల్ అంటే స్టాఫ్కి సంబంధించింది. పర్సన్ అంటే ఒక వ్యక్తి కదా. సో ఆ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి పర్సనల్స్ అంటే అఫీషియల్స్ గురించి, ఏదైతే స్టాఫ్ ఉంటారో వాళ్ళందరి గురించి. అంటే జనరల్గా
ఒక ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు, తర్వాత ఒక కేస్ ప్రొసీడింగ్స్ కావచ్చు, తర్వాత స్టాఫ్కి సంబంధించినవన్నీ కూడా ఈ పర్సనల్లో ఉంటాయి అనమాట. ఓకేనా. తర్వాత వచ్చేసి బ్యాంకింగ్ అండి. ఇప్పుడు బ్యాంకింగ్ అంటే ఒక డీబీట్ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, నగదు బదిలీలకు సంబంధించింది. తర్వాత బ్యాంకింగ్ అంటే జనరల్గా ఫైనాన్షియల్ సర్వీసెస్కి సంబంధించినంత బ్యాంకింగ్ అండ్ డీబీటీలో ఉండటం జరుగుతుంది. తర్వాత ఆపరేషన్స్ అంటే జనరల్గా ఏవైతే డే టు డే ఆపరేషన్స్ ఏవైతే జరుగుతుంటాయో నేషనల్ కూడా అటువంటి ఆపరేషన్స్ అన్ని కూడా ఈ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్లో చర్చిస్తారు. తర్వాత టెక్నాలజీకి సంబంధించిన ఇష్యూస్. టెక్నాలజీ అంటే మీకు అందరికీ తెలిసిన డే టు డే లైఫ్లో మనం డే టు డే వర్క్లో టెక్నాలజీ ఇష్యూస్కి సంబంధించినదంతా ఈ టెక్నాలజీ బ్రాంచ్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇదనమాట మొత్తం ఒక పోస్టల్ సర్వీసెస్ బోర్డులో వచ్చేసి ఒక పర్మనెంట్ ఇన్వైటీ అనేది ఒకరు ఉంటారండి. ఎవరు పర్మనెంట్ ఇన్వైటీ? ఎవరంటే అడిషనల్ సెక్రటరీ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఎవరు? అడిషనల్ సెక్రటరీ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో పోస్టల్ సర్వీసెస్ బోర్డులో ఎవరు శాశ్వత ఆహ్వానితులుగా ఉన్నారంటే అడిషనల్ సెక్రటరీ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అనేటువంటి ఆఫీసరు ఒక పర్మనెంట్ ఇన్వైటీ టు ది పోస్టల్ సర్వీసెస్ బోర్డు అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి వీళ్ళందరికీ కూడా వీళ్ళతో పాటు ఎవరైతే సెక్రటరీ ఆఫ్ పోస్టు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్టు, ఈ అడిషనల్ డీజీ ఆఫ్ పోస్ట్ కోఆర్డినేషన్, ఈ 6 మెంబర్స్ వీళ్ళందరితో పాటు కూడా ఇంకా ఈ బోర్డును అసిస్టెన్స్ ఇవ్వడానికి ఇంకా ఎవరెవరు ఉంటారంట కదా జనరల్గా చీఫ్ జనరల్ మేనేజర్స్ ఉంటారు. ఎవరు? చీఫ్ జనరల్ మేనేజర్స్ ఉంటారు. తర్వాత వచ్చేసి డైరెక్టర్స్ ఉంటారు. తర్వాత వచ్చేసి డిప్యూటీ డైరెక్టర్ జనరల్స్ ఉంటారు. డిప్యూటీ డైరెక్టర్ జనరల్ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్స్ కూడా ఉంటారు. అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ కూడా వీళ్ళందరూ కూడా ఈ CGM చీఫ్ జనరల్ మేనేజర్స్, డైరెక్టర్స్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్ట్, అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్ట్ వీళ్ళందరూ కూడా వీళ్ళతో పాటుగా అసిస్టెన్స్ ఇవ్వడానికి ఉంటారన్నమాట. ఓకేనా. సో తర్వాత వచ్చేసి మనకు ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ పరిపాలనా సౌలభ్యం కోసం, అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం వచ్చేసి ఒక పోస్టల్ డిపార్ట్మెంట్ ఒక సర్కిల్స్ లాగా డివైడ్ చేయండి. ఎన్ని సర్కిల్స్ ఉందంటే 23 సర్కిల్స్ ఉన్నాయి. అది లాస్ట్ క్లాస్లో మనం తెలుసుకున్నాం. అయితే లాస్ట్ క్లాస్లో వచ్చేసి మనం ఒక సర్కిల్ గురించి చెప్పడం మర్చిపోయాం ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్. దానికి ఒక సర్కిల్ ఏంటంటే మనం మర్చిపోయింది ఏదంటే మహారాష్ట్ర సర్కిల్లో వచ్చేసి ఏ స్టేట్స్ ఈ మహారాష్ట్ర సర్కిల్ జ్యూరిస్డిక్షన్ లేక వస్తాయంటే మహారాష్ట్ర ఒకటి, గోవా ఒకటి అనేది గుర్తుపెట్టుకోండి. మహారాష్ట్ర ఒకటి, గోవా ఒకటి. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయంటే ఫ్రెండ్స్ ముంబై. పిన్ కోడ్ వచ్చేసి 400001 అనేది గుర్తుపెట్టుకోండి. మహారాష్ట్ర సర్కిల్లోకి ఆ జ్యూరిస్డిక్షన్లోకి ఏ స్టేట్స్ వస్తాయంటే మహారాష్ట్ర ఒకటి, గోవా ఒకటి. సో ఈ రెండింటికి కూడా హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే ముంబై. పిన్ కోడ్ ఎంత? 400001 అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ 23 సర్కిల్స్ కాక అడిషనల్గా ఏముంటుందంటే ఆర్మీ పోస్టల్ సర్వీస్ అనేది ఒకటి ఉంటుంది. అంటే మనకు ఎవరైతే ఈ ఆర్మీ పోస్టల్ సర్వీసెస్ అంటే జనరల్గా మనకి ఎవరైతే ఈ మిలిటరీ వాళ్ళు కానీ, తర్వాత నేవీ వాళ్ళు కానీ, తర్వాత ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వీళ్ళందరికీ కూడా సర్వీసెస్ అందించడానికి ఈ ఆర్మీ పోస్టల్ సర్వీసెస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ఆర్మీ పోస్టల్ సర్వీసెస్ అనేది 2 చోట్ల ఉంటాయండి. ఒకటి 56 APO ఒకటి, గత లాస్ట్ క్లాస్లో కూడా నేను చెప్పడం జరిగింది. 56 APO ఒకటి, తర్వాత 99 APO ఒకటి. సో ఇది వచ్చేసి ఫస్ట్ CBPO అంటారు. 1 CBPO అంటే 1 సెంట్రల్ బేస్డ్ పోస్ట్ ఆఫీస్. ఓకేనా. తర్వాత ఇది వచ్చేసి సెకండ్ CBPO, సెకండ్ సెంట్రల్ బేస్డ్ పోస్ట్ ఆఫీస్ లేదా కమాండ్ బేస్డ్ పోస్ట్ ఆఫీస్ అని కూడా అనొచ్చు. ఓకేనా. సో ఇక్కడ 56 APO ఎక్కడ ఉంటుంది? న్యూఢిల్లీలో ఉంటుంది. లాస్ట్ క్లాస్లో కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ ఉంటుంది? న్యూఢిల్లీలో ఉంటుంది. దీని పిన్ కోడ్ ఎంత అంటే మామూలుగా 56 APOకు 900056. సో 99 APOకు పిన్ కోడ్ ఏమొస్తుందంటే 900099 అనేది 99 APOకు పిన్ కోడ్ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ ఏపీ ఆర్మీ పోస్టల్ సర్వీస్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే న్యూఢిల్లీలో ఉన్నాయి. ఇది ఎక్కడ ఉందంటే సేనా డాక్ భవన్ న్యూఢిల్లీలో ఉంది అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ ఆర్మీ పోస్టల్ సర్వీస్ హెడ్ ఎవరంటే ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. హెడ్ ఎవరంటే అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్ట్. అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్ట్. వీళ్ళ ర్యాంక్ ఏది ఉంటుందంటే కన్నా వీళ్ళు ఏ ర్యాంకులో ఉంటారంటే కన్నా ఆర్మీ పోస్టులో ఏ ర్యాంకులో ఉంటారంటే కన్నా మేజర్ జనరల్ ర్యాంకులో ఉంటారు అనేది గుర్తుపెట్టుకోండి. మేజర్ జనరల్ ర్యాంక్లో ఉంటారు. ఏ ర్యాంక్లో ఉంటారు? మేజర్ జనరల్ ర్యాంక్లో ఉంటారు. సో వీళ్ళ కింద ఒక అసిస్టెంట్ ఉంటారు. ఆ అసిస్టెంట్ ఎవరంటేనా డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్ట్
ఈ ఏపీఎస్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏపీఎస్ అంటారు. ఇక్కడ అడిషనల్ డీజీ ఆఫ్ ఏపీఎస్ అంటారు. ఓకేనా, అడిషనల్ డీజీ ఆఫ్ ఏపీఎస్, అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏపీఎస్. ఈయన అసిస్టెంట్ ఎవరంటే డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏపీఎస్. సో ఇక్కడ వీళ్ళ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏపీఎస్ ర్యాంక్ ఏదంటే మేజర్ జనరల్ ర్యాంక్ అనేది ఉంటుంది వాళ్ళకు ఆర్మీలో. తర్వాత ఈ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏపీఎస్ ఏ ర్యాంక్ ఉందంటే బ్రిగేడియర్ అనేది గుర్తుపెట్టుకోండి, మర్చిపోదండి. బ్రిగేడియర్ ర్యాంక్ అనేది ఉంటుంది. ఓకేనా, ఇది ఆర్మీ పోస్టల్ సర్వీసెస్ గురించి. సో తర్వాత వచ్చేసి ఈ ఆర్మీ పోస్టల్ సర్వీసెస్లో ఆఫీసర్ క్యాడర్ ఉంటుంది కదా, ఆ ఆఫీసర్ క్యాడర్ అంతా ఎక్కడి నుంచి డెప్యుటేషన్లో వస్తారంటే సివిల్ పోస్టుల నుంచి డెప్యుటేషన్లో రావడం జరుగుతుంది. ఈ ఆఫీసర్ పోస్టులు కాకుండా రిమైనింగ్ పోస్టులలో 75% వచ్చేసి మన డిఓపి నుంచి రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. 75% వచ్చేసి డిఓపి నుంచి రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత రిమైనింగ్ 25% వచ్చేసి రిక్రూటెడ్ బై ఆర్మీ చేత రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా, ఇది మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా చూడండి. సో మనం వచ్చేసి పిఓ గైడ్ పార్ట్ 1లో సెక్షన్ 1లో క్లాజ్ 1లో కంట్రోల్ గురించి ఇవ్వడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి సెక్రటరీ ఆఫ్ పోస్ట్ అనేది డిపార్ట్మెంట్కి హెడ్గా ఉంటారు అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత డైరెక్టర్ జనరల్ ఎవరంటే కన్నా అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ అండ్ ఆపరేషన్ కంట్రోల్ అంతా డిపార్ట్మెంట్లో ఎవరి చేతిలో ఉంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్ట్ అనేది గుర్తు. అపెక్స్ బాడీ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అంటే పై స్థాయిలో ఉన్నటువంటి బోర్డు ఏదంటే కన్నా పోస్టల్ సర్వీసెస్ బోర్డుకి ఒక పర్మనెంట్ ఇన్వైటీ ఎవరంటే కన్నా అడిషనల్ సెక్రటరీ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అనేటువంటి ఒక ఆఫీసరు పర్మనెంట్ ఇన్వైటీగా ఉంటారు. ఓకేనా, తర్వాత ఈ బోర్డులో వచ్చేసి ఎవరెవరు ఉంటారు, సెక్రటరీ ఆఫ్ పోస్ట్ ఉంటారు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్ట్ ఉంటారు, అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్ట్ కోఆర్డినేషన్ కూడా ఉంటారు. వాళ్ళతో పాటు 6 మెంబర్స్ కూడా ఉంటారు. ఈ మెంబర్స్ అంటే ఈ పోర్ట్ఫోలియోస్కి అంతా కూడా హెడ్స్ అనమాట వాళ్ళు. ఓకేనా, తర్వాత వచ్చేసి వీళ్ళతో పాటు ఈ బోర్డుకు అసిస్టెన్స్ ఇవ్వడానికి చీఫ్ జనరల్ మేనేజర్స్ ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఉంటారు, అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్స్ కూడా ఉంటారు. ఇండియా పోస్ట్ అనేది దాదాపుగా అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ కోసము కన్వీనియంట్ కోసము 23 సర్కిల్స్గా డివైడ్ చేయడం జరిగింది. 23 సర్కిల్స్ కాకుండా అడిషనల్గా ఆర్మీ పోస్టల్ సర్వీస్ అనేది ఉంది. వాటిలో వచ్చేసి 56 ఆర్మీ పోస్ట్ ఆఫీస్ అని ఒకటి, 99 ఏపీఓ ఆర్మీ పోస్ట్ ఆఫీస్ అని 2 ఉన్నాయి. 56 ఏపీఓ వచ్చేసి పిన్ కోడ్ వచ్చేసి 900556. ఇది వచ్చేసి ఢిల్లీలో ఉంది. తర్వాత 99 ఏపీఓ వచ్చేసి కోల్కతాలో ఉంది, గుర్తుపెట్టుకోండి. 56 ఏపీఓ వచ్చేసి ఢిల్లీలో ఉంది, 99 ఏపీఓ వచ్చేసి కోల్కతాలో ఉంది అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ ఆర్మీ పోస్టల్ సర్వీస్ హెడ్గా ఎవరుంటే అడిషనల్ డీజీ ఆఫ్ ఏపీఎస్, అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏపీఎస్. వీళ్ళకు ఆర్మీలో ఏ ర్యాంకులో ఉంటారంటే మేజర్ జనరల్ ర్యాంక్లో ఉంటారు. తర్వాత వీళ్ళకి అసిస్టెంట్గా ఎవరు ఉంటారంటే డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏపీఎస్ ఉంటారు. వీళ్ళది ఏ క్యాడర్లో ఉంటారంటే ఆర్మీలో బ్రిగేడియర్ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఈ ఏపీఎస్కి సంబంధించిన ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారంటే కన్నా కమిటీ నాగపూర్ అనే ఊర్లో ఉంది. KAMPTEE కమిటీ నాగపూర్ దగ్గర ఉంది అనేది గుర్తుపెట్టుకోండి. నాగపూర్ దగ్గర ఉంది. ఈ కమిటీ నాగపూర్ దగ్గర వీళ్ళకు ట్రైనింగ్ అనేది ఏపీఎస్ ట్రైనింగ్ అనేది ఉంది అనేది గుర్తుపెట్టుకోండి. KAMPTEE కమిటీ నాగపూర్ దగ్గర ఉంది. తర్వాత ఈ కమాండింగ్ అంతా ఎవరి చేతుల్లో ఉంటుందంటే బై కమాండెంట్స్ చేతిలో ఉంటుంది. ఆ కమాండెంట్స్ వాళ్ళు ఏ ర్యాంకులో ఉంటుంది, కల్నల్ ర్యాంకులో ఉంటారు అనేది గుర్తుపెట్టుకోండి. ఈ పోస్టల్ సర్వీసెస్ బోర్డు అనేది ఉంది కదండి, ఈ పోస్టల్ సర్వీసెస్ బోర్డుకి చైర్పర్సన్ ఎవరంటే కన్నా పోస్టల్ సర్వీసెస్ బోర్డుకి చైర్పర్సన్ ఎవరంటే సెక్రటరీ ఆఫ్ పోస్ట్ అనేది గుర్తుపెట్టుకోండి, మర్చిపోతండి. పోస్టల్ సర్వీసెస్ బోర్డుకి హూ ఈజ్ ద చైర్పర్సన్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ బోర్డు అంటే కన్నా సెక్రటరీ ఆఫ్ పోస్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, తర్వాత నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ది ఆఫీసర్స్ ర్యాంక్ డిపార్ట్మెంట్ నుంచి ఏ విధంగా ఒక ఫంక్షనల్ చార్ట్ అనేది ఒకటి ఉంటుందండి. ఆ ఫంక్షనల్ చార్ట్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ అండి.